తెలంగాణలో అందాల పోటీలు అవుతున్నాయి కదా. నిన్న అందాల భామల నడుమ పెద్ద పోటీనే నడిచింది. మంచిగా మన మంత్రులు ఆఫీసర్లు వాళ్ళ కాలుకు ముళ్ళంటకుండా ఏర్పాట్లు చేసి మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళకు తెలంగాణ అంతా తిప్పి చూయిస్తున్నారు. తెలంగాణ జరూరానా అని వాళ్ళతోటి ప్రచారం కూడా చేయిస్తున్నారు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ అందాల పోటీలు పెడుతున్నామని సర్కార్ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ అధికార పార్టీతోటి పొత్తు పెట్టుకున్న కామ్రేడ్ నారన్న సారేమో మంత్రులను గీ తీర్ల తిట్టబట్టిండు. నారన్న సార్ మంచిగా పగటి బువ్వ తినే యాళ్ళకు బేవ్ అనుకుంటా పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు. తెలంగాణలో మిస్ వరల్డ్ అందాల పోటీలు అవుతున్నాయి కదా, ఇక దీని మీద మీ కామెంట్ ఏంది కామ్రేడ్ నారాయణ గారు అని అడిగితే, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుడు ఎట్లను అందం చుట్టూ ప్రపంచం తిరుగుడు కూడా కామనే కాదు సార్. నిన్నయాలా అంగరంగ వైభవంతో ప్రదర్శిస్తూ ఉంటే సొంగార్స్ కూడా తిరుగుతారు. అంత ఖాళీగా ఉండి అంత కరువులుండి సొంగగార్చుకుంటా తిరిగేటోళ్ళు ఎవరున్నారు సార్? మంత్రులు అధికారులు సిగ్గుడాలి కొంచెం అయినా. ఇదేందయ్యో ఇదే గంత మాట అన్నారేంది సార్? అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు వాళ్ళేం పాపం చేసిర్రు? కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఓహో, అందాల పోటీలు అందాల భామలతోటి ప్రచారాలు అనేటి పెట్టుబడిదారి సిద్ధాంతానికి పుట్టిన కవల పిల్లలు అంటారు. అవి మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి అందాల పోటీలతోటి పాయిదేం లేదంటారు. కానీ అదేందే నారన్న, మంత్రి సార్లంతా అందాల పోటీలతోటి మస్తు పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు పట్నం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నదని అంటున్నారు. మరి నువ్వేమో ఇట్లా అంటున్నావు? ఉద్యోగస్తులు జీతం పెంచమంటే నేను బొచ్చెట్టుకొని తిరుగుతాను అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటూ ఖర్చు పెడతాడు. ఇదేం మొదలవుతాయి ఇది? అయ్యో నీ పని సల్లగుండా గట్ల గాలి తీస్తున్నావేందే కామ్రేడ్ నారన్న? అరే నీ కథ సల్లగుండా నవ్వుతున్నావేందే నారన్న? అధికార పార్టీతోటి పొత్తులుండి ప్రతిపక్షం లెక్క మీరే సొట్లు పెడితే ఎట్లనే నారన్న? అందాల పోటీలకు వచ్చిన వాళ్ళని కూడా తిట్టబడితిరి. అందరూ మీ లెక్క కళాపోషణ లేకుండానే ఉండాలంటే ఎట్లనే నారన్న? మరి పుర్రశై పార్టీ నారన్న కామెంట్లు చూసి మంత్రి సార్లు కౌంటర్లు ఇస్తారో? ఇక మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. ఉట్టిగానే తిని కూర్చుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏటుంటదన్నారు. రావు గోపాలరావు మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకొని లైట్లే అనుకుంటారో చూడాలిగా.